నీట్ యూజీ 2026 సంబంధించిన ఎగ్జామ్ అయితే క్యాన్సల్ అయిపోయింది. 3 మే రోజు కండక్ట్ చేసిన నీట్ యూజీ 2026 ఎగ్జామ్ అనేది అఫీషియల్‌గా క్యాన్సల్ చేస్తున్నట్టుగా ఎన్‌టీఏ అయితే ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇయ్యడం అయితే జరిగింది. సో, మనకు అందులోపల కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే మెన్షన్ చేశారన్నట్టు. మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఈ ప్రెస్ రిలీజ్ గురించి మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా నీట్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్‌గా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి, మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ప్రెస్ రిలీజ్ విషయానికొస్తే మనకు ఈ ప్రెస్ రిలీజ్ అనేది 12థ్ మే రోజు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. 12థ్ మే 2026 రోజు మనకు ఈ ప్రెస్ రిలీజ్ అయితే రిలీజ్ చేసిర్రు. సో, డెసిషన్ ఆన్ ద ఎగ్జామినేషన్ ఆఫ్ 3 మే అని చెప్పి సబ్జెక్ట్ పెట్టి మనకు రిలీజ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇందులోపల మనకు మెయిన్‌గా ఏం మెన్షన్ చేసిర్రు కదా అంటే, మనం ఆల్రెడీ రాసిన ఎగ్జామ్ అనేది క్యాన్సల్ చేసి రీకండక్ట్ చేయాలి అని చెప్పి మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మనకు ఇన్వెస్టిగేషన్ చేసిన టైం లోపల మనకు ఎగ్జామ్ లోపల ట్రాన్స్‌పరెన్సీ అండ్ ఫెయిర్‌నెస్ అనేది లేవు. దానివల్ల మనకు ఎగ్జామ్ అనేది రీషెడ్యూల్ చేయాలి అని చెప్పి మనకు ఇందులోపల మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఆల్రెడీ 3 మే రోజు ఏదైతే కండక్ట్ చేసిర్రో దానికి సంబంధించిన ఎగ్జామ్ అనేది మళ్ళీ రీకండక్ట్ చేయాలి అని చెప్పి మనకు అఫీషియల్‌గా ఎన్‌టీఏ అనౌన్స్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, దీనికి సంబంధించి ఎప్పుడు రీకండక్ట్ చేయాలి అని చెప్పి సెపరేట్‌గా మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, మనకింకా ఏమేమి మెన్షన్ చేసిర్రు కదా అంటే రిజిస్ట్రేషన్ డేట్ గాని, ఓకే. సో, రిజిస్ట్రేషన్ డాటా గాని అండ్ దాంతో పాటు ఎగ్జామినేషన్ సెంటర్స్ గాని ఏవైతే మే లోపల ఉన్నాయో అవే క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఎగ్జామినేషన్‌ని రీకండక్ట్ చేయడానికి అని చెప్పి మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేసిర్రు. అండ్ ఎట్లాంటి ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అయితే అవసరం లేవు అని చెప్పి మనకైతే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. అండ్ ఎట్లాంటి అడిషనల్ ఫీ గూడా మనకు కట్టాల్సిన అవసరం ఏమి ఉండదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అండ్ ఇన్ అడిషన్ మనకు ఏదైతే ఫీ ఆల్రెడీ పే చేసిర్రో అది రిఫండ్ అయితది అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసిర్రు గానీ అది ఎంతవరకు రిఫండ్ అయితదని చెప్పి తెలీదు. ఓకేనా? సో, అండ్ దాంతో పాటు ఏందంటే ఎగ్జామినేషన్ అనేది ఎన్‌టీఏ ఇంటర్నల్ రిసోర్సెస్‌ని యూజ్ చేసుకొని రీకండక్ట్ చేస్తారని చెప్పి మనకు ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా? సో, ఇది మనకు మెయిన్ ఇష్యూ. ఏంది కదంటే పేపర్ లీక్ అవ్వడం వల్ల మనకు ట్రాన్స్‌పరెన్సీ ఇష్యూస్ ఉండడం వల్ల, ఓకేనా? ట్రాన్స్‌పరెన్సీ అండ్ ఫెయిర్‌నెస్ ఇష్యూస్ ఉండడం వల్ల మనకు నీట్ అనేది రీకండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. దీనికి సంబంధించి ఎట్లాంటి ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అనేది అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఎట్లాంటి అడిషనల్ ఎగ్జామినేషన్ ఫీ అనేది అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ ఫీ ఏదైతే పే చేసిర్రో, ఓకేనా? సో, ఆ ఫీ అనేది మళ్ళీ రిఫండ్ చేస్తామని చెప్పి మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, ఆ ఫీ అనేది ఎంతవరకు రిఫండ్ చేస్తారో అనే విషయాన్ని పక్కకు పెడితే మనకు ఫ్రెష్ రిజిస్ట్రేషన్స్ అనేది ఉండవు. అండ్ దాని తర్వాత మనకు ఎగ్జామినేషన్ ఫీ అనేది మళ్ళీ కట్టాల్సిన అవసరం ఏమి ఉండదు. అడిషనల్ ఫీ ఏమి కూడా మళ్ళీ కట్టాల్సిన అవసరం అయితే ఉండదన్నట్టు. అండ్ ప్రీవియస్‌గా ఏవైతే మనకి ఎగ్జామినేషన్ ఉందో, సో, ఆ సెంటర్ లోపలనే మనకు ఎగ్జామినేషన్ ఉండడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. దీనికి సంబంధించి ఇంకా మనకు డీటెయిల్డ్ అప్డేట్ అనేది ఫర్దర్‌గా నెక్స్ట్ ఎన్‌టీఏ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దాంతో పాటుగా ఫర్దర్ మీకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది అఫీషియల్ వెబ్‌సైట్ లోపలనే చెక్ జేసుకోరి అని జెప్పి మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు ఇక్కడ కింద. ఓకేనా? అండ్ ఎట్లాంటి సోషల్ మీడియా లోపల సర్క్యులేట్ అయ్యే ఇన్ఫర్మేషన్‌ని, సో, అన్‌వెరిఫైడ్ రిపోర్ట్స్‌ని నమ్మొద్దు అని జెప్పి మనకిక్కడ ఒక పాయింట్ అయితే మెన్షన్ జేసిర్రు. అండ్ మనకి రీకండక్టింగ్ ఎగ్జామినేషన్ డేట్స్ గావచ్చు, అడ్మిట్ కార్డ్స్ మళ్ళీ ఇష్యూ జేయడానికి మనకు ఒక షెడ్యూల్ అయితే రిలీజ్ జేయడం అయితే జరుగుతన్నట్టు. ఆ షెడ్యూల్ గాని అవన్నీ కూడా మనకు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ నుండి మీరైతే చెక్ జేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఏమైనా అప్డేట్స్ వచ్చినా గూడా మనం మన ఛానల్ లోపల వీడియోస్ అయితే చేసుకుందాం. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ మనకున్న అఫీషియల్ అప్డేట్ ప్రకారం ఏందంటే 3 మే రోజు కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఈ ఎగ్జామ్ అనేది క్యాన్సల్ చేస్తున్నారు. ఓకేనా? ఇండియా వైడ్‌గా మనకు ఈ ఎగ్జామ్ అనేది క్యాన్సల్ అయిపోతది. అండ్ మనకు పేపర్ లీక్ అనేది సో, అయిపోయింది. దానివల్ల ఏందంటే ఆల్‌మోస్ట్ 120 క్వెషన్స్ అనేది లీక్ అయినాయని చెప్పి సో, మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నట్టు. సో, దానివల్ల మనకు ఈ మొత్తం టోటల్ ఎగ్జామ్‌ని ఇండియా వైడ్‌గా క్యాన్సల్ చేయడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ ఫర్దర్‌గా ఇట్లాంటి అప్డేట్స్ ఏమున్నా గూడా మనం వీడియోస్ చేసుకుందాం. కాబట్టి డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.